మద్యం కల్తీ, బియ్యం కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు అధ్యక్ష. ఇవన్నీ ఒక ఎత్తైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి పట్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులే కాదు అధ్యక్ష, ఆయన మీద నమ్మకంతో డిక్లరేషన్ ఇచ్చి మరీ వచ్చిన అనేక మంది భక్తుల మనోభావాలతో వాళ్ళ నమ్మకంతో ఆడుకున్నారు అధ్యక్ష. ఇక తిరుమల మీద హిందుత్వం మీద జరిగిన కుట్ర ఇప్పుడుది కాదు అధ్యక్ష. ఆయన తండ్రి హయాంలో తిరుమలను 2 కంటలుగా చేసే కుట్రతో మొదలైంది అధ్యక్ష. ఆయన అక్కడితో ఆగితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పూర్తిగా హిందుత్వం మీద తిరుమల కొండ మీద కుట్రలు చేస్తూనే ఉన్నారు అధ్యక్ష. అంటే అధికారంలో రావడానికి దేవుణ్ణి కూడా ఎలా వాడుకున్నారో దానికి ఒక ఉదాహరణ పింక్ డైమండ్ అధ్యక్ష. అదే పింక్ డైమండ్ కేసుని వాళ్ళ అధికారంలోకి వచ్చాక 2020 ఫిబ్రవరిన ఆ కేసుని వాళ్ళు వెనక్కి తీసుకున్న దాన్ని బట్టే రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట అధికారంలో రావడానికే. ఆ రోజు మాట్లాడిన మాటల్ని మళ్ళీ వాళ్ళ అధికారంలో కనీసం నిరూపించలేక వెనక్కి తీసుకున్నారు అధ్యక్ష. ఇక తిరుమలలో అన్యమత ప్రచారాలు అందరూ మాట్లాడారు అధ్యక్ష. బస్సు టికెట్ల మీద అన్యమత ప్రచారాలు కానీ, బ్రహ్మోత్సవాల అలంకరణలో అన్యమత చిహ్నాలు కానీ, ఆఖరికి తిరుమల వెబ్సైట్లో అన్యమత ప్రార్థనలు రావడం నిజంగా ప్రతీది కూడా 2019, 2024 వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసిన ప్రతి అడుగు స్కామే, ప్రతీది ఒక కుట్రే అధ్యక్ష. ఇక అధ్యక్ష 2018న తిరుమల తిరుపతి బోర్డు డైరెక్టర్స్గా నాన్నగారు కూడా ఆ రోజు ఉన్నారు అధ్యక్ష. అంటే ఈరోజు అది చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ రోజు నాన్నగారితో పాటు మన సోదరి మరియు ఇప్పుడు మనకి హోంమంత్రిగా ఉన్న అనిత గారికి కూడా అది ఇచ్చాం అధ్యక్ష. తను ఏదో ఒక ఇంటర్వ్యూలో నా హ్యాండ్ బ్యాగ్లో భగవద్గీతతో పాటు ఖురాను, బైబిల్ కూడా ఉంటుందని ఒక మాటని తీసుకొని అప్పటి ప్రతిపక్షమైన వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన రాద్ధాంతం మనందరికీ తెలిసిందే అధ్యక్ష. కానీ చాలా నిబద్ధతతో అనిత గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆ బోర్డు మెంబర్ పదవికి ఆమె రాజీనామా చేశారు అధ్యక్ష. అంటే అది టీడీపీ తాలూకా ఎమ్మెల్యేల తాలూకా నిబద్ధత అధ్యక్ష. మరి ఈరోజు 2019-24 మధ్యన ఇదే తిరుమల తిరుపతి దేవస్థానానికి అక్కడ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ వారి తాలూకా మతాలు ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అధ్యక్ష. వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి స్వయంగా ఆమె బైబిల్ పట్టుకొని తిరుగుతున్న అలాంటి వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చినప్పుడే హిందుత్వం మీద ఆ దేవాలయాల పట్ల వాళ్ళ తాలూకా కుట్ర ప్రతి ఒక్కరికి అర్థమయ్యి తీరాలి అధ్యక్ష. ఇక దేవాలయాలపై దాడులు పరాకాష్ట అధ్యక్ష. ఇన్ని చేసిన కుట్రలతో పాటు ఇన్ని సంవత్సరాలుగా ఏ పార్టీలు కానీ, ఏ ముఖ్యమంత్రులు కానీ మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఎవ్వరూ చేయలేని బరి తెగింపు గత 5 సంవత్సరాలు ఆ పార్టీ వాళ్ళు చేశారు అధ్యక్ష. రామతీర్థంలో శ్రీరాముని చిరచ్ఛేదం కానీ, అంతర్వేది రథం దగ్ధం కానీ, కొండ బిట్రకుంట వెంకటేశ్వర స్వామి రథం దగ్ధం కానీ, ఇక బెజవాడ దుర్గమ్మ విగ్రహాల చోరీ కానీ, ఇవన్నీ 2019-24 వైసీపీ హిందుత్వం మీద, దేవుళ్ళ మీద చేసిన కుట్రలకు ఒక ఉదాహరణలు మాత్రమే అధ్యక్ష. ఇక ఈరోజు టీటీడీ సాంప్రదాయాన్ని పాటించని అప్పటి పాలకులు అధ్యక్ష. ఈరోజు హిందువులే కాదు ఏ మతస్థులైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అయితే ఒక డిక్లరేషన్ మీద ఒక సాధారణ కండిషన్ పెట్టాం అధ్యక్ష. అప్పటి అబ్దుల్ కలాం గారు కానీ, మరి మన ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారి సతీమణి కూడా ఈరోజు ఆ డిక్లరేషన్ మీద గౌరవంతో సంతకం పెట్టి మరి అక్కడ వాళ్ళు దర్శనం చేసుకున్నారు అధ్యక్ష. మరి గత పాలకులు ఎలాంటి చర్యలు చేశారో మీకు తెలుసారు అధ్యక్ష. డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా, అలాగే సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పణ చేయకుండా మనందరం శ్రీవారి ప్రసాదాన్ని నోటితో తింటాం అధ్యక్ష, ఎవరైనా ఏ హిందువులైనా. మరి కొత్తగా ప్రసాదం అంటే ముక్కుతో వాసన చూసి దాన్నే తినడం అన్నట్టు ఒక